ఏపీ సీఎం చంద్రబాబుపై ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులకు అడ్డుగా మారిందని ఆరోపించారు. జూలై 7న జరిగే మాదిగల కురుక్షేత్ర మహాసభలో లక్షలాదిగా మాదిగలు తరలివచ్చి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో శాంతియుతంగా పోరాడుతున్న ఉద్యమ సంస్థ తమ ఎంఆర్పీఎస్ మాత్రమేనని తెలిపారు. తాను 23 ఏళ్లుగా వాళ్ళే అర్థం పడుతున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సాధించాలనుకున్న ఎస్సీ వర్గీకరణ ఈ మధ్యకాలంలో అమరావతిలో 10,000 మందితో మీటింగ్ పెట్టారు. వాళ్ళ వర్గీకరణ వ్యతిరేక శక్తులకు అడ్డగా ఆంధ్రప్రదేశ్ మారింది. వాళ్ళ గడ్డ ఇవాళ అమరావతి అయిపోయింది. ముస్లిం కాదు కదా, ఎవరు వ్యతిరేకిస్తున్నారు? మాదిగల కంటే అన్ని రంగాల్లో పైబడ్డ వర్గమే. అంబేద్కర్ కాలంలో దళితులు బాగుపడాలి, దళితులు కూడా పైకి రావాలి. ఆయన చేతులు ఉన్నది ఏంటిది? డప్పు. ఆయన ఒంటి మీద కండు ఏది? పసుపు కండువా, నల్ల కండువా? అంటే తెలంగాణలో తిరగాలంటే డప్పు పట్టుకొని కొట్టుకుని పోయిండు. అలా నడవడం అయిపోయింది. 100 రోజులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ తిప్పిండని చెప్పి చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర పుస్తకంలో సదస్సుతో రాసుకున్నాడు. పిలిపించిన తర్వాతే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మాదిగ జిల్లా సభకు, మాదిగ కురుక్షేత్ర సభకు మరియు లక్షలాది మంది